నమస్తే అండి. నేను డాక్టర్ శ్రవంతి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్, విశాఖపట్నం. ఈరోజు నేను మహిళల్లో సాధారణంగా కనిపించే యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భాశయంలో వచ్చే ఈ గడ్డల గురించి మాట్లాడతానండి. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి అంటే ఈ గర్భాశయంలో ఏర్పడే నాన్ క్యాన్సరస్ గ్రోత్ అనమాట. ముఖ్యంగా 30 to 50 ఇయర్స్ ఏజ్ ఉన్న మహిళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇది. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి మహిళల్లో కొన్ని సమస్యలు క్రియేట్ చేస్తాయి. అసలు ఈ సమస్యలు ఏమేమి ఉండొచ్చు అండ్ ఎప్పుడు కనిపిస్తాయి అనేది 3 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి సైజ్ ఎంత ఉంది, ఇంకా గర్భాశయంలో ఎంత నెంబర్ అంటే 2 ఉన్నాయా, 3 ఉన్నాయా, 4 ఉన్నాయా అనేది, అండ్ ఏ భాగంలో ఉన్నాయి అంటే గర్భాశయానికి ఏ భాగంలో ఉంది ఆ ఫైబ్రాయిడ్ అనే దాని మీద డిపెండ్ అవుతాయి అన్నమాట. చాలామంది మహిళలు ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పటికీ ఎలాంటి సమస్యలు వాళ్ళలో కనిపించవు. కానీ కొన్ని మందిలో ఏంటంటే నెలసరినప్పుడు హెవీగా బ్లీడింగ్ అవ్వడం కానీ, అండ్ నెలసరినప్పుడు ఎక్కువగా పొత్తికడుపు నొప్పి ఉండడం, లేకపోతే పొత్తికడుపు బాగా బరువుగా అనిపించడం, అండ్ కొన్ని మందిలో ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడం కూడా కష్టం అవుతుంది. అండ్ కొంతమందికి ప్రెగ్నెన్సీ వచ్చినా తరచుగా అబార్షన్స్ అయ్యే రిస్క్ కూడా ఉంటుందన్నమాట. అందుకే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీ గైనకాలజిస్ట్ని మీరు సంప్రదించాలి. అసలు ప్రెగ్నెన్సీలో కూడా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తాయి అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి సైజ్ పెరుగుతాయి అన్నమాట డ్యూ టు హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల. అండ్ అంటే చాలామంది మహిళల్లో ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రెగ్నెన్సీ సక్సెస్ఫుల్గా కొనసాగుతుంది అండ్ దే విల్ హ్యావ్ హెల్దీ బేబీ విత్ ప్రాపర్ కేర్ అనమాట. కానీ కొన్ని మందిలో ఏంటంటే ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి అంటే ముందు మాట్లాడుకున్నాం కదా, దాని యొక్క ఫైబ్రాయిడ్స్ యొక్క సైజు, నెంబరు అండ్ ఏ లొకేషన్లో ఉన్నాయి అనే దాన్ని బట్టి ఫైబ్రాయిడ్స్ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట ప్రెగ్నెన్సీలో. సో ఇన్ కేస్ అంటే చాలామంది మాకు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ కానీ లేకపోతే 3వ నెల స్కాన్ రిపోర్ట్ పట్టుకొచ్చినప్పుడు ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. సో అప్పుడు ఎక్కువ భయపడుతూ ఉంటారు. సో వాళ్ళకి ఫైబ్రాయిడ్ అనే లొకేషన్ బట్టి మేము వాళ్ళకి కౌన్సిల్ చేస్తామన్నమాట. కొన్ని అంటే అసలు ఏ ఎఫెక్ట్స్ చూపిస్తుంది అంటే ప్రెగ్నెన్సీ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకి ఏదో ఒక పెయిన్ ఉంటూనే ఉంటుంది ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళలో. అండ్ ముందస్తు డెలివరీ అయిపోయే రిస్క్ ఉంటుంది. అండ్ బేబీ గ్రోత్ మీద కూడా అంటే ఇన్ కేస్ ఆ ఫైబ్రాయిడ్స్ కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి అంటే బేబీ గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అండ్ కొన్ని మందిలో ఏంటంటే మాల్ ప్రజెంటేషన్ అంటాం, అంటే బేబీ అడ్డంగా ఉండడమా లేకపోతే తలకిందులుగా ఉండడం, అవి కొన్ని మందిలో చూస్తాం. అంటే ఇలాంటి ఫైబ్రాయిడ్స్ ఉన్నా సరే ఏంటంటే బేబీకి ఆ ఒక పొజిషన్ అనేది అలా సెట్ అయిపోద్ది అనమాట. సో బేబీ రొటేట్ అవ్వడానికి ప్లేస్ ఉండదు. అండ్ మాయకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళలో చూస్తూ ఉంటాం. సో కొన్ని మందిలో ఏంటంటే నార్మల్ డెలివరీ కష్టమయ్యి ఎల్ఎస్సిఎస్ అంటే సిజేరియన్ అయ్యే ఛాన్స్ కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే విత్ అల్ట్రాసౌండ్. అంటే స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళలో. ఆ స్కానింగ్లోనే మనకి ఎంత సైజ్ ఉంది, ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, అంటే ఏ లొకేషన్లో ఉన్నది అనేది తెలుసుకుంటాం. కొన్ని మందిలో ఏంటంటే ఎంఆర్ఐ పెల్విస్ అనేది కూడా అడ్వైస్ చేస్తాం. అంటే ఇన్ కేస్ ఏమైనా సర్జరీ ప్లాన్ చేస్తున్నాము అంటే వాళ్ళలో ఎంఆర్ఐ అనేది చేయిస్తామన్నమాట. అండ్ కమింగ్ టు ట్రీట్మెంట్ ఏంటంటే ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి వాళ్ళకి సర్జరీ అవసరం పడదన్నమాట. ఈ ట్రీట్మెంట్ కూడా పేషెంట్ ఒక ఏజ్ ఎంత ఉంది అండ్ వాళ్ళకి ఏ లక్షణాలు కనిపిస్తున్నాయి అండ్ వాళ్ళకి ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ ఏమైనా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారా అంటే ఈ ఫ్యాక్టర్స్ అన్నీ చూసి మేము ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తామన్నమాట. ఇన్ కేసు ఆ ఫైబ్రాయిడ్స్ అనేవి చాలా చిన్నగా ఉండి వాళ్ళకి ఏ సమస్యలు లేదు అంటే జస్ట్ అబ్జర్వేషన్ కింద వదిలేస్తాం, అంటే ఫాలోఅప్కి రమ్మని చెప్తూ ఉంటాం. కొన్ని మందిలో ఏంటంటే అంటే ఈ సిమ్టమ్స్ మెడిసిన్స్తో కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది కొన్ని మందిలో. కొన్ని మందిలో మేము మయోమెక్టమీ అనేది ప్లాన్ చేస్తాం. అంటే ఫ్యూచర్లో వాళ్ళకి ఏమైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అనుకుంటున్నారు అంటే మాత్రం వీళ్ళలో ఏంటంటే ఓన్లీ ఆ గర్భసంచిలో ఉన్న కాయ ఒక్కటే తీస్తామన్నమాట, గర్భసంచిని ప్రొటెక్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే ఫ్యూచర్లో వాళ్ళు ఫ్యామిలీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్ ఈ మయోమెక్టమీ అనేది ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, హిస్ట్రోస్కోపీ ద్వారా చేయొచ్చు అండ్ ఓపెన్ టెక్నిక్స్ ద్వారా కూడా చేస్తామన్నమాట. ఇన్ కేస్ వాళ్ళకి కొన్ని మందిలో ఏంటంటే సిమ్టమ్స్ బాగా ఎక్కువ ఉంటాయి, అంటే హెవీ బ్లీడింగ్, ప్రతీ నెల వాళ్ళకి హెవీ బ్లీడింగ్ అవ్వడము అండ్ బ్లడ్ తగ్గిపోవడము, బ్లడ్లు ఎక్కించుకోవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నా అండ్ లేకపోతే చాలా పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ అది కంప్లీట్ అయిపోయిందంటే వీళ్ళలో ఏంటంటే మేము హిస్టెక్టమీ అని ప్రొసీజర్ అడ్వైస్ చేస్తాం. అంటే గర్భసంచి రిమూవల్ చేసేస్తామన్నమాట. ఈ గర్భసంచి రిమూవల్ అనేది కూడా ఏంటంటే లాప్రోస్కోపీ ద్వారా చేయొచ్చు, ఓపెన్ టెక్నిక్ ద్వారా చేయొచ్చు. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫైబ్రాయిడ్స్ అనేవి కామన్ అండ్ ట్రీటబుల్.
ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ ఇంప్రూవ్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఫర్టిలిటీ. థ్యాంక్ యూ.